హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాళ నేను మీకు చాలా సింపుల్గా సొరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో లేట్ చేయకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను మీడియం సైజులో ఉన్న ఒక లేత సొరకాయ తీసుకున్నానండి. దానిపైన ఉన్న తోలు మొత్తం పీలర్తో పీల్ చేసేసుకుని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. మనం జనరల్లీ పులుసు అంటే కొంచెం పెద్ద సైజు ముక్కలే కట్ చేసుకుంటామండి, కర్రీ కంటే కూడా. సో ఇక్కడ నేను ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. ప్రెషర్ కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది తీసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అనేది వేసుకున్నానండి. మీరు ఈ రెసిపీని కావాలనుకుంటే నార్మల్ కడాయిలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో చేస్తే ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా అవుతుందని నేను అలా చేశాను. సో పోపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకున్నానండి. అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. సో ఈ పోపు అంతా యూనిఫామ్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని రఫ్గా చాప్ చేసుకుని ఆనియన్ పీసెస్ని కూడా వేసానండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చిని పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకుని ఆ పచ్చిమిర్చిని కూడా వేసుకున్నానండి. సో ఇప్పుడు మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజ్ బాగా పండినటువంటి టొమాటోని తీసుకుని చిన్న పీసెస్లో కట్ చేసుకుని ఆ టొమాటో పీసెస్ని కూడా వేసుకున్నాను. మనకి టొమాటోస్ కొంచెం బాగా దగ్గరికి అయ్యి వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కల్ని ఈ టొమాటో ఆనియన్ మిక్స్చర్లోకి నేను వేసేస్తున్నాను. సో ఒకసారి బాగా కలుపుకోండి. అడుగు నుంచి కలుపుకుని ఒక మూత అనేది పెట్టి కుక్ చేసేసుకోండి. ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకు సొరకాయ నుంచి మాయిశ్చర్ రిలీజ్ అవటం స్టార్ట్ అవుతుందండి. ఆ స్టేజ్లో ఈ రెసిపీకి ఎంతైతే సాల్ట్ అవసరం పడుతుందో ఆ సాల్ట్ అనేది మొత్తం యాడ్ చేసేసేయండి ఈ స్టేజ్లో. సో మీన్వైల్ పక్కన ఏం చేస్తారంటే ఒక పెద్ద సైజ్ అంత నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని దానిలో కొంచెం వాటర్ పోసి చింతపండుని నానబెట్టుకోండి. సో ఇప్పుడు ఈ చింతపండు నుంచి జ్యూస్ అనేది మనం చేత్తో పిండుతూ ఈ సొరకాయ ముక్కల్లోకి పోసుకోవాలన్నమాట. సో ఏమన్నా పిప్పి వేస్ట్ లాంటిది వస్తే దాన్ని పడేసేయండి. ఇప్పుడు ఆ చింతపండు మనం ఏదైతే యూస్ చేసామో దానిలో ఇంకొంచెం వాటర్ అనేది పోస్తే ఇంకొంచెం జ్యూస్ అనేది వస్తుందండి. సో ఆ జ్యూస్ని కూడా మనం హ్యాండ్స్తో పిండుతూ ఈ సొరకాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. సో వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని ఈ రెసిపీ ప్రిపరేషన్కి ఎంత కారం అయితే అవసరం పడుతుందో అంత రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసేసుకోండి. మీరు స్టార్టింగ్లో చిల్లీస్ వేశారు కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు తినే స్పైసీనెస్ని బట్టి ఈ కారం అనేది వేసుకోండి. ఈ స్టేజ్లో వేసుకుని మీరు పులుసు ఏ కన్సిస్టెన్సీలో తినాలి అనుకుంటున్నారో దానికి తగినట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశానండి. కొంతమంది బాగా పలుచగా తినడానికి ఇష్టపడతారు కదా, సో మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి అది అడ్జస్ట్ చేసుకోండి. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దానివల్ల సొరకాయ ముక్కలకి పులుపు, ఉప్పు, కారం అంతా కూడా యూనిఫామ్గా పడుతుంది. సో ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత అనేది పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని విజిల్ అనేది పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అదే మీరు కడాయిలో చేసుకున్నట్టయితే ఒక మూత అనేది పెట్టేసి 7 to 8 మినిట్స్ పాటు మీరు దాన్ని కుక్ చేసుకోవాలండి. సో ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేసిన తర్వాత ప్రెషర్ మొత్తం దాని అంతటికి అది రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి లిడ్ ఓపెన్ చేసి చూడండి. మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తురిమిన బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లో. బెల్లం యాడింగ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. జనరల్లీ పులుసు కూరల్లో మనం కొంచెం బెల్లం యాడ్ చేయడం వల్ల అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. మీరు లాస్ట్లో కావాలి అంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సొరకాయ పులుసుని మనం ఇలా డైరెక్ట్గా తీసుకుంటే రైస్లోకి. సో తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్స్ని నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.